హాయ్ అండి, నమస్తే. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే జొన్న రవ్వ. ఇది మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఇది కడగాల్సిన అవసరం లేదు. ఒక కప్పు అయితే జొన్న రవ్వ తీసుకుంటున్నానండి. ఒక కప్పు జొన్న రవ్వకి 4 లేదా 5 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కదా మెత్తగా, అందుకని అది ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాము. స్టవ్ అయితే వెలిగించుకుందాము. వాటర్ అయితే వేసుకుంటున్నాను 4 కప్పులు. రెండు, 3, 4. ఈ 4 ఎందుకు తీసుకుంటున్నానంటే రవ్వ ఉడకాలి కాబట్టి నేను 4 తీసుకున్నాను. అదే ముందుగా మనము రవ్వని నానబెట్టుకున్నట్టయితే అంతగా పట్టవు, 3 సరిపోతుంది అన్నమాట వాటర్. ఇప్పుడు నేను రవ్వ నానబెట్టలేదు కాబట్టి రవ్వ ఉడకాలి కాబట్టి నేను 4 వాటర్ తీసుకున్నాను. 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. మూత పెట్టుకుంటున్నానండి. ఎసర మరగనిద్దాము. ఎసరైతే మరుగుతుంది కదా, ఇప్పుడు నేను కొంచెము సాల్ట్ వేసుకుంటాను, 1 స్పూను. అలాగే ఇప్పుడు ఇందులో నేను రవ్వని యాడ్ చేస్తున్నానండి. నేనైతే నానబెట్టలేదు కాబట్టి నేను ఎక్కువగా వాటర్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి ఇలాగా. ఉప్పు సరిపోతే కొంచెం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడే వేసారంటే వాటర్లో పసుపు అయిపోద్ది కదా, అందుకని అది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడుకుతుంది కదా మనం ఉడికే దాని మీద గిన్నె మీద మూత మాత్రం పెట్టకూడదండి. మూత పెట్టేస్తే అంతా పొంగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. జొన్నలు అన్నీ తేలిక తీసుకోవద్దండి. ఇందులో కూడా మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఉడికిపోతుంది కదా అండి, ఇంకొంచెం ఉడకాలి. ఇందులోనైతేనండి ఈ జొన్న రవ్వలో ఇవి మనం కావాల్సినవి అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. మనకి ఇందులో జింక్, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఈ జొన్నల రవ్వలో సమృద్ధిగా ఉంటాయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జొన్నల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా సహాయపడుతుందండి ఇది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట మనకి. ఈ జొన్నల ద్వారా గుండె జబ్బులు కానీ స్ట్రోక్స్ కానీ రాకుండా ఉంటుంది ఈ జొన్న రవ్వ తీసుకోవటం వల్ల. ఈ జొన్నలు అండి మన ఇట్లా జావే కాదు, అంబలిలాగా తీసుకోవచ్చు. ఈ జొన్న పిండిని రొట్టెలాగా కూడా చేసుకొని తిన్నా కూడా మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఉడకాలి. చూస్తున్నారుగా ఉడికిపోయిందండి ఆల్రెడీ. మనం ఉడికిందా లేదని చూడక ఒక చిన్న రవ్వ ముక్క తీసుకొని నొక్కితే సరిపోతుంది. ఉంది కదా, ఇక చూస్తారు కదా, ఇలాగ ఉండాలన్నమాట. ఇలా చేసుకొని మన జావ తాగటం వల్ల మనకి కడుపు నొప్పి లాంటిది రాదు. ఈ రవ్వ సరిగ్గా ఉడకకుండా మనం జావ తాగేసామనుకోండి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటి మీద పొట్టు కూడా లేకోకుండా చూసుకొని రవ్వ పట్టించుకోండి. ఇది ఇలా గట్టిగా ఎందుకు అయింది అనుకుంటున్నారు కదా మీరు. నేను పోసిన విసరం సరిగ్గా ఉందండి వాటరు. ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం మజ్జిగ వేసుకుంటాం కాబట్టి ఇలాగే ఉండాలి. పలుసగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదైతే ఉడికిపోయిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇందులో మజ్జిగ అయితే కలిపి పెట్టుకున్నానండి. అందులో కలిపేసరికి జావ అనేది గోరువెచ్చగా వచ్చేస్తుంది. ఒక దించగానే కలపబాకండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాక మజ్జిగన్న లేదంటే పెరుగన్న అందులో వేసి కలుపుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, లేదంటే ఇలాగైనా తాగేయచ్చు. అంబలి కూడా చేసుకోవచ్చు.
జొన్న పిండితోటి. నేనైతే జొన్న రవ్వతోటి జావ అయితే చేసి చూపిస్తున్నాను. అందరికీ చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలానే ఉంటాయి కదా ఇందులో. ఈ జొన్న రవ్వ అండి రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందండి. అలాగే ఎముకలు కూడా పుష్టిగాను బలంగాను ఉంటాయి. అన్నిటికి కూడా ఇది మనకి శక్తిని పుంజుకుంటా కూడా ఇది పనిచేస్తుంది అన్నమాట. ఎక్కువగా పోషకాలు ఉండటం వల్ల మనకి అన్నిటికి కూడాను మనం ఏ వయసులో వాళ్ళైనా తీసుకోవచ్చండి. కానీ పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఎవరైనా సరే ఈ రవ్వ అనేది కొంచెం జొన్న రవ్వ అనేది ఎక్కువసేపే ఉడుకుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించుకుంటేనే మంచిది. మనకి తొందరగా జీర్ణం కూడా అవుతుంది కాబట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో మజ్జిగ అయితే కలిపేస్తున్నాను. చూసారు కదా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. పలచబడిపోయి మనం తాగే అంత ఇదిగా అయిపోయిందనమాట. ఓకేనా, మీరు కూడా ఇలాగే చేసుకోండి. పోసేసుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేస్తే బాగుంటుందండి. ఇంకో గ్లాస్ కూడా పోసేసుకుందాము. నేను చెప్పిన కొలత ప్రకారం అయితే ముగ్గురికి వస్తుందండి. నేనైతే 2 గ్లాసులు పోసాను. మిగతా ఇంకో గ్లాసు ఇందులోనే ఉండిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో వస్తుందన్నమాట. ఓకేనా, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.